డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారాము యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నపూర్ణ సొసైటీ భూ వివాదాలపై డిజిటల్ సర్వే జరిపించి నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేఅవుట్ ప్రకారం 8 ఎకరాలు ఉండాల్సిన చోట 10 ఎకరాలు చూపడం ప్రశ్నార్థకమని, తప్పుడు ధృవపత్రాలతో అమాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ కలెక్టర్, ఎమ్మెల్యే సహా అధికారులను సర్వే చేయాలని కోరారు. ఒక లేఅవుట్ అయితే వెస్లీ సొసైటీ అనేది కూడా లేఅవుట్ హెచ్ఎంబీఏ లేఅవుట్ 267 గదాల ప్లాట్ ఆమె చేయలేది ఉన్నది. సగం ఎట్లయితుంది సార్? అర్ధాంతంగా సగం ఎట్లయితుంది? ఇప్పుడు లేఅవుట్ ఇక్కడే ఉంది, మీకు చూపించాను. ఇవన్నీ కూడా 267 గదాల ప్లాట్లు ఇవి సడన్గా 160 గదాలు చేయలేదే అయితే ఉంటాయి కదా. నేను గతంలో కూడా ఒక పత్రిక విలేకరి అక్కడ పోయి ఒకటి పెట్టిండు, స్పాట్కి వెళ్ళి ఒక పెట్టిండు. అదే మేడం మళ్ళీ ఆ పత్రిక విలేకరికి ఫోన్ చేసి నాది కూడా తీసుకోమంటే ఇప్పటి వరకు మరి అది ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నేనేమన్నంటే మీకు ఆమె నంబర్ ఇస్తాను, ఒకసారి ఆమెను ఫీల్డ్కి పిలిపించుకోండి. ఏం జరిగిందని ఆమె కూడా చెప్తుంది కదా. ఒకటే సైడ్ కాదు కదా. ఇప్పుడు మీరు పత్రిక విలేకరులు అంటే సరి సమానం చేయాలి, న్యాయం చేయాలి, వాళ్ళకి కావాల్సిన రోడ్డు కావాలనంటే మనము ఒక దిక్కే తీసుకొని ఒకరు విలువంగానే పోయి ఇంకొకరు విలువంగా పోకుండా కాదు కదా. ఆమె నంబర్ కూడా మీకు షేర్ చేస్తాను, భద్రకుమార్ గారు. ఆమె కూడా ఏం చెప్తుందో చూడండి, ఆమె బాధ కూడా వినండి. ఆమె డైరెక్ట్ ఫీల్డ్కి వస్తుంటుంది, ఆమె ప్లాట్ మీద నిలబడి మాట్లాడుతుంటుంది. మాకేం వచ్చిందండి, మేము ప్రధానికులు 5 ఉంటాం, వెళ్ళిపోతాము. ఈ ఎమ్మెల్యే గారి మీద కూడా ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఆర్డర్లో ఉంది. సో దాన్ని అధిగమించి ఏ ప్రజాప్రతినిధి అయినా ఏం చేయలేడు, ఏ పబ్లిక్ అయినా ఏం చేయలేరు. కాబట్టి మేము ఆల్రెడీ దాన్ని ఒక 1 లేయర్ వేయడం కూడా జరిగింది. కానీ దాన్ని అక్కడ ఒక లేడీ తన సొంత ప్రాపర్టీ అని చెప్పేసి అక్కడ కోర్ట్ స్టే తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. ఇన్ని కోట్ల వర్కులు చేయించిన మేము ఈ యొక్క రామాంజనేయ మాత్రం చేయకుండా పోవడానికి కారణం అదొకటే. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండంలకు మాత్రమే అంకితం అని చెప్పేసి కూడా